గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ రోజున అందరూ స్టూడెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర ఈ సింబల్స్ కానివ్వండి, బ్యాగ్ మెస్ కానివ్వండి, గురువులకే గురువు సర్వేపల్లి రాధాకృష్ణ అలాంటి గొప్ప ఆయన స్మరించుకుంటూ మరి మీ అందరూ కూడా చాలా హ్యాపీ అలాంటి శిష్యులాగా తయారవ్వాలని చెప్పండి ఉద్దేశం చొప్పున ఆయన పే రేటింగ్ కానివ్వండి. అలాగే ఈ బ్యాగ్స్ కూడా చాలా తిక్క, ఇంత బరువు వేసినా కానీ ఎక్కడ సాగిపోకుండా చాలా స్టిఫ్గా చాలా బాగున్నాయండి. అలాగే సింబల్ కానీ, అలాగే దేనికి విద్యార్థులు అందరికీ కూడా చక్కగా ఈ పచ్చదనం పరిశుభ్రత దానికి డార్క్ గ్రీన్ కానివ్వండి. అలాగే ఇప్పుడు కొత్తగా యాంగ్జైటీ ఉన్నారు పిల్లలంతా కూడా. మరి ఈ యూనిఫామ్ కుట్టించుకున్న తర్వాత కొత్తగా యూనిఫామ్ వచ్చింది కాబట్టి ఎక్కడ కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఉండాలని ఉద్దేశం చొప్పున చాలా బాగా సెలెక్ట్ చేశారు. అలాగే బెల్ట్స్ కానివ్వండి, అలాగే బుక్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ సింబల్ వేసి ఇది ప్రభుత్వం వారు ఉచితంగా ఇచ్చేది అనే విధంగా ఆ సింబల్స్ వేయటం కానివ్వండి, విద్యార్థుల్లో కానివ్వండి, పేరెంట్స్లో కానీ, టీచర్లు కూడా అందరూ కూడా వీ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా చక్కగా మేము అందరూ సంతోషంగా ఉంటున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ సాటర్డే సండే లోపే మొత్తం అందరికీ అన్ని క్లాసులకి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉద్దేశం చొప్పున రెడీలో అందరం కూడా చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఎన్నో విమర్శలు చేశారు, ఎంతో వెటకారం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పనిచేసే ₹5 పేటీఎం కూలీ వరకు చేత కాదన్నారు. చేతగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. తల్లికి వందనం అని చెప్పేసి తల్లుల మొత్తాన్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అదే జగన్ ఉంటే అద్భుతాలు సృష్టించేవాడు. ఈరోజు బడికి వెళ్లే పిల్లల్ని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అనేకమైన పనికిమాల విమర్శలు చేశారు పనికిమాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. కానీ ఎన్ని విమర్శలు చేసినా, ఎంత వెటకారం చేసినా, ఎన్ని దరిద్రపు కొట్టు కామెంట్లు చేసినా సరే ఎక్కడా కూడా వాటి గురించి పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ ముందుకు అడుగులు వేసింది. సంవత్సర కాలంలో దాదాపుగా 80% హామీలు నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. ఏదైతే సూపర్ 6 హామీలలో భాగంగా పెన్షన్ ₹3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ₹4,000 పెన్షన్ పెంచడమే కాకుండా గతంలో ఉన్న 3 నెలల పెన్షన్ ఆ ₹1,000 కలిపి మొత్తం 4,000 + 3,000 ₹7,000 పెన్షన్ మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీపం 2 పథకం ప్రకారం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడపడుచులకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగింది. మెగా డిఎస్సి నిర్వహించాం. 16,432 పొజిషన్లకి నోటిఫికేషన్ విడుదల చేశాం. రేపొద్దున క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఇలా అనేకమైన హామీలు ఇస్తూ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం గురించి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు హేళన చేశారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షలకు పైగా ఉన్న తల్లుల ఖాతాలలో ఈరోజు ఎవరైతే ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఇంట్లో, ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి, 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకి, 3 బిడ్డలు ఉంటే 3 బిడ్డలకి, 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకి, 5 బిడ్డలు ఉంటే 5 బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సూపర్ 6 హామీలో భాగంగా ఏదైతే తల్లికి వందనం పథకం హామీని ఇచ్చారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ హామీని నెరవేర్చడం జరిగింది. ఈరోజు ఏమైపోయినాయి మీ విమర్శలన్నీ? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసే విమర్శలు ఏంటంటే నాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి నేడు కేవలం ₹13,000 వేశారు. మిగతా ₹2,000 లోకేష్ తన జోబులో వేసుకున్నాడు అని చెప్పేసి దిక్కుమాల కామెంట్లు చేస్తున్నారు, దిక్కుమాల ట్వీట్లు చేస్తున్నారు. ఈరోజు మా యువ నాయకుడు దానికి తగ్గట్లుగానే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరాడు. నీకు 24 గంటల సమయం ఇస్తున్న జగన్, ఆ 2,000 నిజంగా నా జోబులోకి వెళ్ళుంటే మీరేది చెప్తే దానికి నేను సిద్ధం, అది నిరూపించలేకపోతే మీ మీద చట్టపరంగా నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ స్వీకరించే దమ్ము జగన్కి ఉందా? ఏదైతే పనికిమాల విమర్శలు చేస్తారో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తర్వాత పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సవాల్ స్వీకరించే దమ్ము మీలో ఎవరికన్నా ఉందా? ఈరోజు ₹15,000 ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ అమలు ఏదైతే ఒక హామీని ఇచ్చిందో ₹13,000 తల్లుల ఖాతాల్లో, ₹2,000 ఆ స్కూల్ ఖాతాలో పడుతున్నాయి. ఏదైతే స్కూల్ అభివృద్ధులకి, ఏదైతే విద్యార్థులు వెళ్తున్న పాఠశాల అభివృద్ధి కోసం ₹2,000 ఈరోజు పాఠశాలల అకౌంట్ లో పడుతున్నాయి. అది ఎవరి జోబులోనూ పడట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి తాను కూడా హామీ ఇచ్చాడు, నేను ₹15,000 ఇస్తా అన్నాడు. మొదటి సంవత్సరం 14,000 ఇచ్చి ₹1,000 స్కూల్ ఖర్చులు అన్నాడు. రెండవ సంవత్సరం 13,000 ఇచ్చి ఇంకొక ₹1,000 మళ్ళీ అదే బడి కోసం, బడి డెవలప్మెంట్ కోసం అన్నాడు. నాడు జగన్ చేస్తే ఒప్ప, నేడు కూటమి ప్రభుత్వం చేస్తే తప్ప. నాడు మీరు ఇంటికి ఒకళ్ళకే ఇచ్చారు, ఒక బిడ్డకే ఇచ్చారు. ఈ రోజు మేము
ఒక బిడ్డ ఉంటే 13,000 రూపాయలు ఇస్తున్నాం, 2 బిడ్డలు ఉంటే 26,000 రూపాయలు ఇస్తున్నాం, 3 బిడ్డలు ఉంటే 39,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేశాడు, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు చదివించే బాధ్యత జగన్ తీసుకుంటాడని చెప్పేసి నాడు జగన్ సతీమణైన భారతిరెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు రాష్ట్రం అంతా తిరుగుతూ కూడా. కానీ మమ్మల్ని మోసం చేసి మాతో ఓట్లు వేయించుకొని మా ఇంట్లో ఒక బిడ్డకే వేశారు, దానికి అనేకమైన షరతులు పెట్టారు అని చెప్పేసి. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే చదువుకుంటే అందరి బిడ్డలు చదువుకోవాలి, అంతేగాని ఒక బిడ్డ స్కూల్కి వెళ్ళాలి, ఇంకో బిడ్డ పనికి వెళ్ళాలని ఒక కాన్సెప్ట్ ఉండకూడదు ఒక లక్ష్యంతో. ఒక బిడ్డ ఉన్నా, 2 బిడ్డలు ఉన్నా, 3 బిడ్డలు ఉన్నా, 4 బిడ్డలు ఉన్నా, 5 బిడ్డలు ఉన్నా సరే చదివించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్న ఒక లక్ష్యంతో తల్లికి వందనం పథకం ఏదైతే నాడు సూపర్ 6 హామీల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లుల ఖాతాలలో ఈరోజు పొద్దున్నుంచి ఒక ఆనందోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తల్లి కూడా తన అకౌంట్ లో పడుతున్న డబ్బులు చూసి కళ్ళల్లో ఒక ఆనందోత్సవాలు, ఒక భావోద్వేగం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది, మా బిడ్డల భవిష్యత్తుకు అండగా నించుంది. ఈరోజు హామీ ప్రకారం ఏదైతే తల్లికి వందనం వేయటమే కాదు, ఈ రోజు విద్యా సంస్థలు ఓపెన్ అవ్వగానే, బడులు ఓపెన్ అవ్వగానే మా బిడ్డలకి ఈరోజు స్కూల్ బ్యాగ్ ఇచ్చారు, స్కూల్ బెల్ట్ ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, షూ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా హంగు ఆర్భాటమైన ప్రచారాలు లేవు. దేని మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ గాని, లోకేష్ గారు బొమ్మ గాని, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ గాని ఎక్కడా కూడా లేదు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతుందో దాన్ని ఈరోజు విచ్చలవిడిగా ఫోటోలు వేసి విచ్చలవిడిగా ప్రచారాలు ఎక్కడా కూడా చేసుకోలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గమనించుదాం. మనం ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తల్లికి వందనం కార్యక్రమం అమలు చేసిన వరకు కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా లక్షల రూపాయల ఖర్చులు పెట్టి హోర్డింగ్లు కట్టలేదు, ఎక్కడ కూడా పేపర్ యాడ్లు ఇవ్వలేదు, ఎక్కడ కూడా నియోజకవర్గంలో భారీ సెట్లు వేసి భారీ మీటింగులు పెట్టి ప్రజలు ఇబ్బందికి గురి చేసింది లేదు, అధికారులు ఇబ్బందులకు గురి చేసింది లేదు. మనం ఏ పథకం ఇచ్చినా సరే డైరెక్ట్ గా బెనిఫిషరీకి వెళ్ళాలి, అది ప్రజలకు తెలిస్తే చాలు. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉంటే చాలు. ఈ రోజు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగులు వేసి ఎందుకు ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలన్న ఒక ఆలోచనతోటి ఎక్కడా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా పిచ్చి ప్రచారాలు, పిచ్చి ప్రచార ఆర్భాటాలు, రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగులు కట్టడాలు, ప్రతిరోజు సాక్షి పేపర్లకి మిగతా పేపర్లకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇవ్వటాలు, నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు పెట్టడాలు, నియోజకవర్గాల్లో భారీ కటౌట్లు పెట్టడాలు, నియోజకవర్గాల్లో భారీగా జనాలు తరలించడాలు, ఇవేమీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా చేయలేదు. పెన్షన్ 4,000 రూపాయలు చేసినా సరే అది బెనిఫిషరీస్ ఎవరికైతే వెళ్తున్నాయో ఆ బెనిఫిషరీస్ చెప్తున్నారు, మాకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మాకు వెంటనే జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయకుండా 4,000 రూపాయల పెన్షన్ మాకు వేస్తున్నారు, మేము సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ఆ బెనిఫిషరీస్ చెప్తున్నారు. దీపం పథకం ఎవరైతే ఉచిత సిలిండర్లు అందుకుంటున్నారో ఈరోజు ఆడపడుచులు వాళ్ళందరూ సంతోషంగా చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం మాకు ఉచితంగా సిలిండర్లు ఇస్తుంది ఇచ్చిన హామీ ప్రకారం అని చెప్పేసి. ఈ రోజు ఏదైతే అందరూ ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం, ఈ తల్లికి వందనం పథకం ఈ రోజు మనం ఏదైతే ఈ రోజు బెనిఫిషరీస్ అకౌంట్లకు డబ్బులు వేస్తున్నామో, తల్లుల ఖాతాలకు డబ్బులు వేస్తున్నామో దాని గురించి ఎక్కడ కూడా హంగు ఆర్భటాలమైన ప్రచారాలు లేవు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు, పేపర్ యాడ్లు ఇవ్వలేదు, టీవీ యాడ్లు ఇవ్వలేదు, హోర్డింగ్లు కట్టలేదు, భారీ ప్రోగ్రాములు పెట్టలేదు, భారీ సెట్లు వేయలేదు. డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి తల్లుల ఖాతాల్లోకి ఈరోజు డబ్బులు జమ అయినాయి. తీసుకున్న తల్లులు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆనందంతో వాళ్ళు చెప్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం మాకు అండగా నించుంది అని. దట్ ఈస్ ఒక విజనరీ పరిపాలన. ఒక ప్రిజనరీ పరిపాలనకు ఒక విజనరీ పరిపాలనకు ఉన్న తేడా ఇది. ప్రిజనరీ ఎప్పుడు కూడా వాడు హంగు ఆర్భటాలు ప్రచార ఆర్భటాలు పిచ్చి ప్రచారాలు చేసుకోవాలని చూస్తాడు. కానీ ఒక విజనరీ ఎప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ప్రజాధనం ఎక్కడా కూడా దుర్వినియోగం అవ్వకూడదు. ప్రతి రూపాయి ఖర్చు పెడితే అది ప్రజలకే ఖర్చు పెట్టాలా, రాష్ట్రానికే ఖర్చు పెట్టాలా, రాష్ట్ర అభివృద్ధికే ఖర్చు పెట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక అద్భుతమైన సుపరిపాలన. ఈరోజు సుపరిపాలన వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సంవత్సర కాలంలో రహదారులు వేసుకుంటూ వెళ్ళాం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఆగిపోయిన పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాం, ఆగిపోయిన అమరావతికి మళ్ళీ ఊపిరి పోసాం, పునఃప్రారంభించాం. ఈరోజు అమరావతిలో పనులు శరవేగంగా పనులు మొదలయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అటుపక్క విశాఖ కావచ్చు, ఇటుపక్క రాయలసీమ కావచ్చు, ఇటుపక్క ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటుపక్క కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు, అన్ని కూడా సమానంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నాయి తప్ప ఈరోజు జగన్ లాంటి సైకోలు, జగన్ పార్టీ లాంటి సైకోలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సరే వాటి గురించి పట్టించుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు. కానీ ఇష్టానుసారంగా ఈరోజు
మా మీద గుడ్డగాల్చి ముఖం మీద వేయాలని చూస్తే దాన్ని చట్టపరంగానే తీసుకుంటాం. ఈరోజు ఏదైతే తల్లికి వందనం గురించి 2,000 రూపాయలు లోకేష్ కొట్టేస్తున్నాడో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని నిరూపించే దమ్ము మీలో ఎవడన్నా మొగోడెవడు ఉంటే నిరూపించండి. గతంలో కూడా సొంతం బాబాయిని మీరే చంపేసుకుని నారాసర రక్త చరిత్ర అన్నారు. మీ మీద మీరే కోడికత్తితో దాడి చేయించుకుని దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అన్నారు. మీ మీద మీరే రాయితో దాడి చేయించుకుని దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అన్నారు. ఈరోజు మీలాంటి సైకోలని నమ్మలేక జగన్ లాంటి సైకో ఈ రాష్ట్రానికి ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందన్న భయంతో జగన్కి జన్మనిచ్చిన కన్నా తల్లి విజయమ్మ జగన్కి ఓటు వేయొద్దని చెప్పింది. జగన్ తోటి రక్తం పంచుకుపుట్టిన చెల్లి షర్మిలమ్మ గారు జగన్కి ఓటు వేస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్దని చెప్పింది. అది జగన్ బ్రతుకు. ఇలా ఇంకా ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఎన్ని తప్పుడు విమర్శలు చేసినా సరే నిన్ను నమ్మే పరిస్థితులు ఎవడు లేడు. జగన్ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఆ హామీలు అద్భుతంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా గుండెల మీద చేతులేసి ప్రశాంతంగా నిద్రపోతున్నారు నీ సైకో పరిపాలన పోయిన దగ్గర నుంచి కూడా. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి. కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం మన కుటుంబాలు బాగుంటాయి. సైకో అడుగడుగునా మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, అడ్డదారులు రావాలని చూస్తున్నాడు. అటువంటి సైకోని చెప్పుతోటి కొట్టాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ రోజు తల్లులందరూ సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ అన్నకి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.